హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ 661 వ్లాగ్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ఆన్లైన్ డ్రాగన్ టైగర్ గురించి చెప్పబోతున్నాను. వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. డ్రాగన్ టైగర్ ఆన్లైన్లో ఆడేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. డబ్బులు ఎలా ఈజీగా వస్తాయో మీకే తెలుస్తుంది. పూర్తిగా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, అయితే డ్రాగన్ టైగర్లో ప్లే స్టోర్లో కానీ సైట్లో కానీ చాలా యాప్లు ఉన్నాయి. వాటిలో ఏది బెస్ట్ అంటే అన్నీ బెస్టే. ఏ యాప్లో అయినా సరే, ఏది ఇన్స్టాల్ చేసుకుని ఏ సైట్లో అయినా సరే మనకు డబ్బులు ఈజీగా వచ్చేస్తాయి. ఏ బెట్టింగ్లో రాకపోయినా డ్రాగన్ టైగర్లో చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎలాగంటే మీరు డ్రాగన్ వేస్తే డ్రాగన్ పడిపోద్ది, టైగర్ వేస్తే టైగర్ పడిపోతుంది. మీరు ఈజీగా మనీ సంపాదించవచ్చు ఈ డ్రాగన్ టైగర్లో. కానీ కానీ గెస్ట్గా ఆడాలి. డబ్బులు డిపాజిట్ చేసుకోకుండా ముందు మీకు ట్రయల్ ఇస్తాడు కదా, అప్పుడు గెస్ట్గా ఆడండి. మీరు ఏది వేస్తే అది వచ్చేస్తుంది. టైగర్ అయితే టైగరు, డ్రాగన్ అయితే డ్రాగన్ పడిపోద్ది. అదే ఒక్కసారి మీరు డిపాజిట్ చేసుకొని ఆడితే సావిరంగా ఉంటుంది తమ్ముళ్ళు. మీకు డ్రాగన్ అయితే టైగర్ ఆడుతుంది, టైగర్ అయితే డ్రాగన్ ఆడుతుంది. అసలు ఏంటి తమ్ముళ్ళు అది? ఈ ఆటల కన్నా, ఈ ఆన్లైన్ ఈ డ్రాగన్ టైగర్లు ఆడుకోవడం కన్నా బయట పిల్లల దగ్గరికి వెళ్ళి బొమ్మ బోకు ఆడుతూ ఉంటారు కదా, బొమ్మ కావాలి బోకు కావాలని, అటువంటి ఆటలు ఆడుకోవడం బెటరు. అసలు అసలు అలా మీ నాలెడ్జ్ని ఇటు పనికిరాని ఇటువంటి వాటికి వరస్ట్గా ఇటువంటివి ఉపయోగించి డబ్బులు ఎంత పాడు చేసుకుంటున్నారో చాలామంది. ఏంటంటే తమిళ్ ఆన్లైన్ సైట్ అన్నది పెద్ద అయ్యే పెద్ద ఫ్రాడ్స్ సైట్ గేమ్లు అనమాట. వాటిల్లో మీరు ఇన్వెస్ట్లు చేసి డిపాజిట్లు చేసి ఎంత నాశనం చేసుకుంటున్నారో మీ జీవితాల్ని. అసలు మీరు ఎలా గెస్ట్ చేస్తారో డ్రాగన్ పడిపోతుందని. ఇప్పుడు అది అంతా కూడా మీ అదృష్టం మీద ఆధారపడదు. అదృష్టం కూడా కాదు, అది అదృష్టం కూడా ఎంతంటే 1% అదృష్టమే మీకు ఉండాలి. లేదంటే అది మీ అదృష్టం ఉన్నా సరే అది రాదు. ఎందుకంటే సైట్ చేతిలో ఉంటుంది అదంతా. అసలు మీరు దానికి ఎలాగనుకొని సరదాగా తీసుకొని అమౌంటే కదా డిపాజిట్ చేసుకోవడం, జస్ట్ నెంబరే కదా నొక్కుతామన్నట్టుగా నొక్కేస్తారు. అంటే అమౌంట్ డబ్బులు ఏంటో ఎవరికి అర్థం కాకుండా ఆడుతున్నారు. అలా డ్రాగన్ టైగర్లు ఆడేసుకుని ఏది వాళ్తే అది వచ్చేసి పలమవుతే ఇంకా అందరూ కూడా డ్రాగన్ అట్లా కరెక్ట్గా ఆ గేమ్ పేరే అర్థం చేసుకుంటే ఒకసారి డ్రాగన్ టైగర్ అంట. అంటే రెండు కూడా క్రూరమైన జీవులే. అంటే మధ్యలో మనం మేకల్లాగా గొర్రెల్లాగా మనల్ని తినేస్తాయి అనమాట. ఓకే, ఇటు వెళ్తే డ్రాగన్ తినేస్తుంది, ఇటు వెళ్తే టైగర్ తినేస్తుంది. మధ్యలో మనం గొర్రెలు అనమాట. ఆ గేమే డేంజర్గా కనపడుతుంది, అవునా? అటువంటి అర్థం చేసుకోండి అలా ఈజీగా మనకి ఏదైతే అది వస్తుంది. ఒకసారి పోస్ట్ డిపాజిట్ చేయగానే వస్తుంది. నాకు వచ్చింది. ఇప్పుడు కామెంట్లు కూడా పెడతారు కొంతమంది తమిళ్లు, డ్రాగన్ టైగర్లో నేను ఎంత కొట్టాను, ఎంత వచ్చింది, అంత వచ్చిందని. తమిళ్లో ఒకటి అర్థం చేసుకోండి. ఫస్ట్లో బాగానే ఉంటుంది, తర్వాత మీకు తెలుస్తుంది జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. డబ్బులు పోయేకోల్ది మీరు ఒక క్లైమాక్స్ డేస్కి వచ్చినప్పుడు ఏమీ ఉండదు, నాకులేనే చెప్తారు. అందు గురించే నాకులాగా ఇంకెవరు అవ్వకూడదు ఈ జోదంలో, ఈ బెట్టింగుల్లోని ఎటువంటి నా ప్రాబ్లమ్స్ ఎంత పడకూడదని చెప్పి నా అనుభవంతో నేను పడుతున్న బాధలు, నేను పడుతున్న అనుభవాలు, కష్టాలన్నీ కూడా మీకు రాకూడదని నేను ప్రతి వీడియోలో మొత్తుకోవడం తప్ప ఇందులో నాకు కలిసి వచ్చేది ఏం లేదు. ఎందుకంటే ఆ బాధలో నాలాంటి వాళ్ళు తోడు వయసులో ఉన్న యూత్ నేను అనుభవించిన బాధలు అప్పుడు ఎంతో ఎంజాయ్మెంట్ చేశాను. ఇప్పుడు ఎంత బాధపడుతున్నానో అటువంటి బాధలు ఇప్పుడు ఉన్న యూత్కి రాకూడదు. యువతలు బాగుండాలి. ఇటువంటి డ్రాగన్ టైగర్లను ఆన్లైన్ సైట్లలో చాలా పేర్లు మార్పులు తమ్ముళ్ళు. ఒకటి అర్థం చేసుకోండి, పేర్లు మార్పులు అంతే. డ్రాగన్ టైగర్ అని, తీనిపతి అని, ఇంకా చాలా రకాలు ఉన్నాయి గేమ్లు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కొన్ని వందలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే టైపు, కాకపోతే పేర్లు మార్చి స్టోరీ అంతా. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే సినిమా స్టోరీ ఒకటే, పేర్లు మార్పులు అంతే, టైటిల్ మార్పులు అంతే. సినిమా స్టోరీ అంతా ఒకటే, అన్ని స్టోరీలు ఒకటే, సినిమా పేర్లు మార్పు ఆ టైప్ అనమాట. అర్థం చేసుకోండి. డ్రాగన్ టైగర్లో వస్తాయి, లేకపోతే తీనిపతిలో వస్తాయి, తీనిపతిలో రావు, డ్రాగన్ టైగర్లో వస్తాయి, లేకపోతే క్రికెట్ బ్యాటింగ్లో వస్తాయి, లేదంటే కనుక ఇందులో రావు. ఈ టైప్ ఏమీ లేదు, అన్ని బెట్టింగ్లు ఒకటే. ఏ జూదమైన ఒకటే. జూదం అన్నదే దరిద్రమైన బానిసగా అయిపోయి ఒక దరిద్రమైన అలవాటు. దానికి గనక మీరు లోబడ్డారంటే మీ జీవితం అల్లకొల్లోలం అయిపోతుంది. ఆ స్టేజీ వరకు మీరు రాకూడదని నా ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని ఒత్తుకునేది. దయచేసి అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. మీరు ఆడే డ్రాగన్ టైగర్ మీకు ఏదో అనుకుంటారు అంతే. ఆడాడు వచ్చినాయి అని చెప్పేసి. ఆడికి ఈరోజు వస్తాయి తమ్ముళ్ళు, ఆడికి ఈరోజు వస్తాయి. పోయిన రోజు నాడు ఆడు చూడండి, కొంతకాలమే ఆడు పోయిన రోజున చూడండి, అప్పుడు తెలుస్తుంది. అంతే తప్ప మీరు దయచేసి ఇటువంటి డ్రాగన్ టైగర్లు కానీ ఏదైనా ఆన్లైన్ సైట్లో ఏది కూడా మీరు ఆడొద్దు.
దయచేసి అర్థం చేసుకోండి. ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదా! నేను ఒక స్టోరీ చెప్తాను. డ్రాగన్ టైగర్ ఐడి ఒక అబ్బాయి ఎంత ప్రాబ్లమ్ చెందుతున్నాడు ఇప్పుడని. అయితే నాకు కామెంట్ చేశాడు. నా నెంబర్ కావాలని తీసుకున్నాడు. అతని బాధ, ఆ అబ్బాయి బాధ నాకు చెప్పుకున్నాడు. ఏంటంటే, "అన్నా నేను చాలా ప్రాబ్లమ్స్ అయిపోయానన్నా. ఏంటంటే" అని ఫస్ట్ నుంచి ఆ కుర్రోడు స్టోరీ చెప్పాడు. ఏంటంటే ఆ అబ్బాయి చాలా కష్టపడి తల్లిదండ్రులు లేకపోయినా కష్టపడి ఆర్మీలో ట్రైనింగ్ చేసుకొని పొద్దున్నే లేచి రన్నింగ్ చేసి ఎవ్వరు ఫస్ట్ ర్యాంక్ కొట్టుకొని కష్టపడి ఆర్మీ జాబ్ రప్పించుకున్నాడంట. అయితే ఆర్మీ జాబ్ రప్పించుకున్న తర్వాత పాపం ఆ అబ్బాయి చాలా కష్టపడి వచ్చినందుకు ఆ జాబ్ కూడా దేవుడి దయ వల్ల కష్టపడ్డ వాళ్ళకి విలువ ఎప్పటికైనా ఫలితం ఉంటుందన్నట్టు ఆ అబ్బాయికి జాబ్ కూడా వచ్చింది. అయితే ఆ అబ్బాయి చాలా చక్కగా ఉన్న పరిస్థితుల్లో అయితే ఆ అబ్బాయికి సిగరెట్ కానీ, మందు కానీ ఎటువంటి జూదం అలవాటు కానీ ఏమీ లేవు. శుభ్రంగా ఉన్న అటువంటి ఆ అబ్బాయి ఒకసారి ఏం జరిగిందంటే కరోనా టైం అంట. అప్పట్లో కరోనా టైంలో ఏం జరిగిందంటే ఈ ఈ డ్యూటీకి సెలవులు ఉంటాయి కదా! ఇంటికొచ్చాడంట. అప్పుడు మళ్ళీ ఎళ్ళటానికి లేక కొంచెం ఫ్రెండ్స్ రూమ్‌లో అలా ఉండిపోవడం వల్ల అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ పక్కన రూమ్స్ ఉంటారు కదా! కొంతమంది చెడగొట్టేవోళ్ళని చెప్పేసి వాళ్ళు చెడిపోయి ఉంటారు. వాళ్ళని ఎవరో చెడగొట్టుంటారో పోన్లే అదంతా మనం తప్పు అనుకోకూడదు. ఒకరికొకరు కాబట్టే కదా చెడిపోతాం. అయితే ఈళ్ళు ఫ్రెండ్స్ ఆడతాం నీ గారు బావుంటదిరా ఇది ఇలాగ ఆడితే బావుంటదని చెప్పేసి అంటే ఇంక తెలియనిదేముంది ఎక్కడికి బయటికెళ్ళి స్కోప్ లేదు. టైమ్ పాస్ కావాలి. సరదాగా అలవాటు చేసుకున్నాడంట. సరదాగా అలవాటు చేసుకొని రూ. 50, రూ. 100 డిపాజిట్ చేసుకొని ఆడాడంట. ఆడి అలా బానిసగా దానికి బానిసగా అయిపోయి ఓన్లీ డ్రాగన్ టైగర్‌లోనే ఇప్పటికి ఒక 7, 8 లక్షల వరకు పోగొట్టుకున్నాడంట. ఒకసారి అర్థం చేసుకోండి ఎంత బాధపడుతున్నాడో, ఎంత మదన పడుతున్నాడో. అయితే ఆ అబ్బాయికి ఇంకోటేంటంటే ఆ అబ్బాయి జాబు చేస్తన్నాడు ఇంకా. ఇన్ని అప్పులు ఒకటి అర్థం చేసుకోండి. ఆ అబ్బాయికి 70,000, 60,000 శాలరీ అంట. అంత శాలరీ పెట్టుకొని కూడా మరి ఎందుకు తమ్ముడు నువ్వు ఆ శాలరీ ఉన్నప్పుడు నువ్వు మానేసి ఇంకా ఉన్న అప్పులు ఏమన్నా క్లియర్ చేసుకోవచ్చు కదా! అంటే కొన్ని బాకీలున్నాయి అప్పులు అని అన్నాడు. అయితే అప్పులు మరి శాలరీ వస్తుంది కదా! దీంతో క్లియర్ చేసుకోవచ్చు కదా! అంటే మానలేకపోతున్నాను. అది ఎందుకో నాకు అంత వ్యసనంగా అయిపోయిందన్నా నేను మానలేకపోతున్నాను. నువ్వు చెప్పినట్టు అప్పులు అయితే ఈ జీతం ఏదో వచ్చినప్పుడు అందరికి ఇచ్చేస్తున్నాను. చేతిలో ఒక రూపాయి కూడా ఉండట్లేదు. కానీ ఉన్న అప్పులు తీర్చుకుంటున్నాను. కానీ మానలేకపోతున్నాను. ఏదోలాగా మళ్ళీ రాబట్టాలని చెప్పేసి మళ్ళీ డిపాజిట్ చేసుకొని ఆడుతున్నానని చెప్పేసి అబ్బాయి చాలా బాధపడుతున్నాడు. అది నిజమే తమ్ముళ్ళు. నేను చెప్తున్నాను ఒకటి, ఈ జూదంలోకి అడుగు పెట్టకూడదు. అడుగు పెట్టిన తర్వాత ఇది చాలా ప్రమాదకరమైనది. దాంట్లోంచి బయటికి రావాలంటే చాలా కష్టం అనమాట. అందు గురించి నేను చెప్తున్నాను. ఆడటానికి కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే దయచేసి ఏ బెట్టింగ్ జోలికైనా, ఏ ఆన్‌లైన్ సైట్‌కైనా, ఏ బెట్టింగ్‌కైనా సరే ఎళ్ళకండి. ఎళ్లి ఆడుతున్న వాళ్ళు జాగ్రత్తగా బయటికి రావడం చూడండి. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటంటే అటు డ్యూటీ మనశ్శాంతిగా చేయలేకపోతున్నాడు. అటు ఇంటికాడ భార్య, పిల్లలు ఉన్నారంట. వాళ్ళతో మనశ్శాంతిగా మాట్లాడలేకపోతున్నాడు. ఏంటంటే దీనికి వ్యసనంగా మారిపోయి ఎంత ప్రాబ్లమ్ చెందిపోతున్నాడో అర్థం చేసుకోండి. తమిళ్‌లో ఇది ఎలాగుంటదంటే చాలా భయంకరమైన వ్యసనం అనమాట. దయచేసి ఏ ఆన్‌లైన్ సైట్‌ల్లో ఏదైనా సరే ఏ జూదంకైనా ఎళ్ళకండి. అది మీ ప్రాణాల మీద తెచ్చుకోకండి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్‌గా నేను చెప్పేది ఏదంటే ఏ జూదమైనా ఒకటే, ఏ ఆన్‌లైన్ సైట్‌లో ఏ గేమ్‌లైనా ఒకటే. మీ డబ్బులు పోగొడటానికి, మీకు మనశ్శాంతి లేకుండా చేయడానికి, మీ ప్రాణాల వరకు తీసుకొస్తానికి ఇయన్నీ జరుగుతాయి అంతే. దయచేసి ఇటువంటి జూదాలకి, ఇటువంటి బెట్టింగ్‌లకి ఆన్‌లైన్ సైట్‌లో ఏ గేమ్‌లు ఆడకండి. డ్రాగన్ టైగర్ అని కాదు ఏదైనా సరే ఆడకండి. ఇందులో ట్రిక్కులు కొంతమంది మీకు చెప్పడం మర్చిపోయాను. కొంతమంది ట్రిక్కులు యూట్యూబ్‌లో ట్రిక్స్ ఉన్నాయి. ఈ ట్రిక్స్ ఉపయోగిస్తే వచ్చేతాయి. ఈ టిప్స్ ఉపయోగిస్తే వచ్చేతాయని బొక్కొత్తాయి. సారీ తమ్ముళ్ళు ఇలాగా అంటున్నానని ఏమనుకోదు. అసలు ట్రిక్కులు లేవు, ఏమీ లేవు. ట్రిక్కులు, గిక్కులు ఏమి ఉండవు. ఉంటే ఆళ్ళే ఆడేసుకుంటారు. ఆళ్ళే సంపాదించుకుంటారు. మనకెందుకు చెప్తారు. అసల ట్రిక్కు, గిక్కులు అన్నది తమ్ముళ్ళు కంప్యూటర్‌లో సెట్ అయ్యి ఆటిలకి ట్రిక్కులు ఏముంటాయి? అర్థం చేసుకోండి. ట్రిక్కులు ఆళ్ళు చెప్పినయి ఏమి వినకండి. ఎవరైనా ప్రొడక్షన్‌లో ఏమైనా చెప్పినయి చొప్పించి కొట్టండి. ట్రిక్స్, గిక్కులు ఈటిల్లో ఏమి ఉండవు. ఆన్‌లైన్ సైట్‌లో అన్నయి ఏదైనా సరే ఆఖరికి పోవడమే తప్ప ఏముందో. ఎవరిని నమ్మకండి. ట్రిక్స్‌లు, గిక్కులు ఏముండవు. దయచేసి ఈట్లి జూదానికి దూరంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒకవేళ ఇటువంటి వీడియోలు ఇంకా మీకు కావాలనుకుంటే నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్‌గా వెళ్తా ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.